సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. బీజేపీ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి పటాన్చెరు అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన అన్నారు. జిన్నారం మండల కేంద్రంలో పేదల భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆక్రమించి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల భూములను తిరిగి ఇప్పిస్తామని నందీశ్వర్ గౌడ్ తెలిపారు. మా భారతీయ జనతా పార్టీ ఏమేం చేసినాము ఇప్పటి వరకు, రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ప్రజల్లో మంచి స్పందన ఉంది. మహిళలు కానివ్వండి, గ్రామస్తులు, యువకులు, కర్షకులు వీళ్ళంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అనుకోండి. ఈ జిన్నారం మండలంలో సుమారు 400 ఎకరాలు బీద వాళ్ళ భూములు గుంజుకున్నాడు ఈ దుర్మార్గు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి పోలీసు వాళ్ళని పెట్టి హరాస్మెంట్ చేసి 144 సెక్షన్ పెట్టి ఇక్కడ గ్రామస్తుల బైండ్ ఓవర్ చేయించి కేసులు పెట్టించి మరి భూములన్నీ లాక్కున్నాడు. మేము ఓటేసి గెలిపిస్తే మా భూములే లాక్కున్నాడు. మేమేం లాభమైన ఓటేసి. కాబట్టి ఈసారి మేము ఓటేయము. ఇవాళ నిజాయితీగా మరి నిక్కాస్ అయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీకి మరి కమలపు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తాము. వాళ్ళు ఏమంటున్నారు, గెలిచిన తర్వాత మా భూములు మాకు ఇప్పించాలని వాళ్ళ డిమాండ్.